మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీ చెర్రీ షెఫ్. నేను మీకోసము ఆల్చిప్పల కర్రీ రెసిపీ తీసుకొచ్చాను. ఆల్చిప్పల్ని చేసే పద్ధతిలో చేస్తే కర్రీ అనేది ఎంతో అద్భుతంగా వస్తుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ లాగా ఈ ఆల్చిప్పలు కూడా మీ రెగ్యులర్ మెనూలో యాడ్ చేసుకుంటారు. అంత బాగుంటుంది. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోతాము. మన ఆల్చిప్పల కర్రీ చేసుకోవడానికి ఒక కడాయి తీసుకోండి. కడాయిలో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మసాలా సామాన్లు యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ జీరా, 4 నుంచి 5 ఇలాచీ, 4 నుంచి 5 లవంగాలు, 1 నుంచి 2 దాల్చిన చెక్క, 2 నుంచి 3 బిర్యానీ ఆకు. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మంచి సువాసన వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేయాలి. ఇవి బాగా ఫ్రై అయ్యి మంచి సువాసన వచ్చినప్పుడు 2 ఉల్లిపాయలని చిన్నగా తరుక్కుని యాడ్ చేసుకోండి. అలాగే 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేస్తూ ఉల్లిపాయ వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేయాలి. వన్స్ పచ్చి వాసన పోయిన తర్వాత సన్నగా తరుక్కున్న 2 టమాటాలు యాడ్ చేసుకోండి. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా టమాటా మెత్తబడే వరకు కుక్ చేయాలి. వన్స్ టమాటా మెత్తబడిన తర్వాత ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ జీరా పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా. ఇవి యాడ్ చేసుకుని 2-3 నిమిషాలు వీటిని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు కొబ్బరి పాలను యాడ్ చేసుకోండి. కొబ్బరి పాలను యాడ్ చేసుకున్నప్పటి నుంచి లో ఫ్లేమ్ లోనే కుక్ చేయాలి. దీన్ని కూడా ఒక 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేస్తూ కుక్ చేయండి. ఇప్పుడు మనము శుభ్రం చేసుకున్న ఆల్చిప్పల మాంసాన్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే ఇదే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయొచ్చు. కొద్దిగా గ్రేవీ అనేది ఎక్కువ కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసి కవర్ చేసి 2 నిమిషాలు కుక్ చేయండి. ఆల్చిప్పలు ఎక్కువ కుక్ చేయకూడదు. ఎక్కువ కుక్ చేస్తే గట్టి పడిపోతాయి, రుచించదు. 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ కవర్ చేసి ఇంకో 2 నిమిషాలు కుక్ చేయండి. ఇవి త్వరగా అడుగు పట్టే ప్రమాదం ఉంది కాబట్టి 2 నిమిషాల ఇంటర్వెల్స్ లో మనం చెక్ చేసుకుంటే ఇలా చేయండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఇంకో 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకుని ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేసుకుని దించేసుకోవాలి. చేసుకుంటే ఆల్చిప్పల కూర చాలా బాగా వస్తుంది. ఖచ్చితంగా లైఫ్ లో ఒకసారైనా ట్రై చేయాలి. దీన్ని రైస్ తో తీసుకోవచ్చు, అలాగే చపాతీ లాంటి వాటితో కూడా తీసుకోవచ్చు. అల్టిమేట్ ఉంటుంది. మరి ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా రెసిపీ కావాలా అయితే కామెంట్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. చెర్రీ షెఫ్ సైనింగ్ ఆఫ్.